ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇద్దరు పాత్ర చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అందులో ఒకరు సినిమా నటుడు పవన్ కళ్యాణ్ 10 నుంచి 15 సంవత్సరాల క్రితమే రాజకీయ పార్టీ పెట్టిన ఎక్కడికి ఒక అడుగు కూడా ముందుకు పడని నాయకుడు. సినిమా నటుడిగా ఆయనకు పేరున్న రాజకీయాల్లో ఆయన ఘోర పరాజయం పాలయ్యారు. ఆయన రాజకీయాల నుంచి తప్పుకోకుండా ఇంకా నేను జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తానని కలలు కంటూనే ఉన్నారు. ఇంకొకరు షర్మిల. ఆమె తెలంగాణలో పార్టీ పెట్టి పార్టీ దుకాణాన్ని కట్టేసి కాంగ్రెస్లో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి తన అన్న ఓటమికి పరోక్షంగానో ప్రత్యక్షంగానే కారణమవుతాను, 175 స్థానాల్లోనూ అభ్యర్థులు నిలబెడతాను, 25 ఎంపీ స్థానాల్లోనూ అభ్యర్థులు నిలబెడతానంటూ గర్జిస్తున్నారు, గాండ్రిస్తున్నారు, ఘోషిస్తున్నారు. చివరికి ఏం చేస్తారో తెలియదు. ఇక్కడ తెలంగాణలో కూడా ఆమె పాదయాత్ర చేసి గర్జించి గాండ్రించి చివరికి తోక ముడిచేశారు. ఇప్పుడు ఆమె ఏం చేస్తారనేది ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తారనేది చూడాలంటే కాంగ్రెస్ సాంప్రదాయ ఓటర్లను కొంతమందిని తన వైపు మళ్లించుకోవడం ద్వారా జగన్ ఓటమికి తాను సహకరించాలని ఆమె చూస్తున్నట్టు. అంటే ఇది కేవలము వ్యక్తిగత ద్వేషంతో ఆమె అలా చేస్తున్నదని భావించవచ్చు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అంటే వైసీపీయే కాంగ్రెస్లో ప్రతి చిన్న పెద్ద అందరూ కార్యకర్తలు అందరూ ఆ వైసీపీలో చేరిపోయారు. అక్కడక్కడ మిగిలిన వాళ్ళు తమ వ్యక్తిగత ఎజెండాతోటి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారో చూద్దామన్నట్టు ఆయన వ్యాఖ్యానించారు. అయితే దేశంలో ఇద్దరు పొలిటికల్ రంగంలో ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో కనీసం అవగాహన ఉన్న ఒక్క ఓటరు కూడా నిజానికి అర్థం కాదు. వారి వెనుక నడిచే వాళ్ళలో కొద్ది మందికైనా నిజంగా అది అర్థమవుతుందా అంటే వారు అర్థం కాకుండానే గుడ్డిగా పయనిస్తున్నారని చెప్పవచ్చు. వీరి రాజకీయ నడత చూస్తే అవగాహన ఉన్న నాయకుడు కాదు, ఓటర్లకే సిగ్గేస్తుంది. ఒక అతను ప్రజారాజ్యం నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు రమారమి 2009 నుంచి 2024 వరకు పొలిటికల్ తెర మీద కుప్పిగంతులు వేస్తూనే ఉన్నాడు. వారాహి అంటూ డ్యాన్స్ చేస్తూనే ఉన్నాడు, జుట్టు ఎగరేస్తూనే ఉన్నాడు, కార్లు వాహనాలు ఎక్కి ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. తాను ఒక తిరుగుబాటు నాయకుడు, ఒక రెబెల్ లాగా, అంటే పర్సన్ విత్ రెబెలియస్ నేచర్ అని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. అయితే ప్రజలు ఎటువంటి వ్యక్తిత్వం ఉన్న మనుషుల్ని రాజకీయ నాయకుడిగా ఎన్నుకుంటారా అంటే కొంచెం సందేహించాలి. చంద్రబాబు లాంటి సీనియర్లు తన నియోజకవర్గంలో పునాదులు కదులుతున్నాయని అనిపించగానే ఎప్పుడూ లేనిది నియోజకవర్గంలో ఇల్లు కడుతున్నాడు, వారానికి ఒకసారి ఇంటింటికి తిరుగుతున్నాడు, అమ్మా బాబు అంటూ నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నాడు. ఎందుకన్నా మంచిది అని, ఇంతకన్నా మంచి స్థానం ఎక్కడన్నా ఉందా, ఎక్కడ గట్టు ఎక్కేయవచ్చా అని వెతుకులాటలో ఉన్నాడు. ఇంకొక చోట కూడా పోటీ చేయాలని చూస్తున్నాడు. పవన్కి మాత్రం ఇది ఏమీ పట్టదు. కారణం ప్రజలతో కాదు, యజమాని బాగుంటే చాలు అని తనని నమ్మినోళ్ళు, తనని నమ్ముకున్న వాళ్ళను గాలికి వదిలేసి గురువు తనకు ఇచ్చిన వాళ్ళని ఇస్తే తగుదునమ్మా అంటూ చల్లని సరుకును బుట్టలో వేసుకుని ఆడిని ఎక్కనివ్వను వీడిని ఎక్కనివ్వను అంటూ ఊరూరు తిరుగు తను ఎక్కుదామనుకున్న స్టేషన్ లేక దిగుదామన్న స్టేషన్ మరిచి నటిస్తూ ప్రజలను అమాయకులుగా చూస్తాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఓడించడమే తన జీవిత ఏకైక లక్ష్యంగా ఆయన మాట్లాడుతున్నాడు. వీడి వేషాలు తెలంగాణలోనూ ఆంధ్రాలోనూ కూడా రాజకీయాలు మళ్ళీ జాతీయ పార్టీలకు వీరు ప్రతినిధులు. రాజకీయ ప్లాట్ఫామ్పై షర్మిల కూడా సేమ్ నడత అక్కడ వెలగబెట్టి ఇక్కడ తగలబెడతాను అని తిరుగుతోంది. దానికి వెనుక కేవీపీ, రామచంద్రరావు, రఘువీరారెడ్డి లాంటి చేగువేరాలను వెంటబెట్టుకొని చెత్తవాగుడు వాగుతుంటే చూస్తుంటే వికారం పుడుతుంది. వీరి ఇరువురి నిర్మాత ఒకరే, వీరు ఇరువురు గురువు ఒకరే, వీరు ఇరువురికి ఉన్న ఉద్దేశం ఒకటే. జగన్ అనే వ్యక్తిని ముఖ్యమంత్రి స్థానం నుంచి దించేయాలి. అసూయ, వైఎస్ఆర్ గారి మీద అభిమానంతో జగన్తో నడుస్తున్న జనానికి జగన్ని దూరం చేయాలి, జగన్ని చెడ్డ చేయాలి, బాబుని మొయ్యాలి. సరే ఏదో ఆలోచన చేశారు అనుకుందాం. దానికోసం ప్రజలు పార్టీ కట్టి పండబెట్టిన వాళ్ళని తీసుకువచ్చి
అప్పటి వరకు ఆ పాడి మోసిన జనం వాడి కంపు భరించలేక వదిలిపోతున్నా సరే అవే శాల్తీలను వేసుకొని వాటికి కొత్త సొంత మేకప్ వేసి వీళ్ళు కొంత మేకప్ వేసుకుని తిరుగుతూ వాగుడు సగటు ఓటర్ ముక్కును వేలు వేసుకుంటున్నాడు. షర్మిల పార్టీ పెట్టి పక్క పార్టీలో విలీనం చేస్తే ఇతను పవన్ రెంట్కు పార్టీ పెట్టి ఎమ్మెల్యేల సీటు ఎక్కడో ఎవరికో తెలియని వాళ్ళు జగన్కి ఏం చేయటం గురించి తరువాత సంగతి పక్కన పెడితే వీళ్ళకు అన్న క్లారిటీ ఉందా అని అనుమానం. వీళ్ళ జనానికి మంచి చేసేవాళ్ళు. జగన్ అనే వ్యక్తి తను నమ్మిన సిద్ధాంతంతో జనంలో తిరిగి మెప్పించి 151 స్థానాలతో పొలిటికల్ ప్లాట్ఫామ్పై తన స్థానం నిరూపించుకుని జనంలో గుడి కట్టించుకున్నాడు. ఇప్పుడు వై నాట్ 175/175 అని గర్జిస్తున్నాడు. అతనిని ఓడించేది ఎవరు? షర్మిలను, పవన్ కళ్యాణ్ అంటే హాస్యాస్పదంగా ఉంటుంది. చంద్రబాబు అనేవాడు వీళ్ళని యూజ్ చేసుకుంటున్నాడు అనే విషయం అవసరం వస్తే వీళ్ళని కరివేపాకులా తీసేస్తాడు. నిజానికి వీళ్ళు కరివేపాకులా కూడా పనికొచ్చే బ్యాచ్ కాదనేది ప్రజలకు అర్థమైపోయింది. అసలు వీళ్ళు ఎమ్మెల్యేలు అవుతారా, అసలు పోటీ చేస్తారా? షర్మిల అయితే పోటీ చేసే అవకాశాలు కూడా చాలా తక్కువ. ఆమెకు నియోజకవర్గమే లేదు. తెలంగాణలో పాలేరు అని చివరికి జెండా పీకేసి వెళ్ళిపోయింది. ఈ పవన్ కళ్యాణ్ భీమవరం గాజువాక అంటూ బస్ కండక్టర్ లాగా సప్పుడు చేయటమే తప్ప ఎక్కడ నిలబడతాడో స్పష్టత లేదు. అసలు చంద్రబాబుకే కుప్పంలో నెగ్గనో భయం పట్టుకుంది. ఇటువంటి వారు అసెంబ్లీ గడప తొక్కుతారా, అసెంబ్లీలో ప్రవేశించగలుగుతారా అన్న సందేహమే. ఎందుకంటే వాళ్ళు పెట్టుబడిదారుడు, ప్రైవేట్ మాస్టారు, డైరెక్టర్ అలాంటి వాడు కాబట్టి వాళ్ళు ఎవరి నాయకత్వంలో ప్రయాణం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు అనే ఒక లంపెన్ పాలిటీషియన్. ఆయన కాలం చెల్లిన ఇక చెల్లుబాటు కాని నాణ్యంలా తయారైన ఒక పాలిటీషియన్. ఆయన ఇంకా పచ్చ మీడియా గాలి కొడుతుంటే ఆ గాలిని నమ్మి ఇంకా కొంతమంది జనం ఉన్నారు. 2024 తర్వాత అక్కడ పూర్తిగా ఎండిపోతుంది ఆ చెరువు. ఇది తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సమత అన్నట్టు ఆయన అధికారం కోల్పోగానే వీళ్ళందరూ ఎవరి దుకాణాలు వాళ్ళు కట్టేసుకోవడం ఖాయం.